తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి అమెరికాకు వెళ్లనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సీఎం హోదాలోనూ ఎక్కువగా కేసీఆర్ విదేశాల్లో పర్యటించలేదు. ఇప్పుడు కేసీఆర్ అమెరికా వెళ్తుండటం ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ అమెరికా టూర్పై పార్టీలను జోరుగా చర్చ జరుగుతోంది. తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ త్వరలోనే కేసీఆర్ అమెరికా వెళ్తారని తెలుస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి అమెరికాకు వెళ్లనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సీఎం హోదాలోనూ ఎక్కువగా కేసీఆర్ విదేశాల్లో పర్యటించలేదు. ఇప్పుడు కేసీఆర్ అమెరికా వెళ్తుండటం ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ అమెరికా టూర్పై పార్టీలను జోరుగా చర్చ జరుగుతోంది. తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ త్వరలోనే కేసీఆర్ అమెరికా వెళ్తారని తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఈ పర్యటనకు సంబంధించి ఏంటి వివరాలు, ఎందుకోసం వెళ్తున్నారు అనే దానికి సంబంధించి ఏమన్నా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి, ఏంటి వివరాలు? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే కేటీఆర్ కుటుంబ సభ్యుల వైపు నుంచి కావచ్చు, ఆయన సన్నిహితుల వైపు నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి అమెరికా పర్యటనకు సంబంధించి వాళ్ళెవరు కూడా ధృవీకరించినప్పటికీ కూడా పార్టీ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. త్వరలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమెరికాకు వెళ్లబోతున్నట్టు, అక్కడే 1-2 నెలల పాటు కూడా గడిపే అవకాశం ఉందని కూడా సమాచారం. వాస్తవానికి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అసెంబ్లీ కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలు కూడా ఎక్కడ కూడా కేసీఆర్ కనిపించట్లేదు. అన్నీ కూడా కేటీఆర్, హరీష్ రావులే తామే అన్నీ అయి వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పటికే ఫామ్ హౌస్ నుంచే అన్ని పార్టీ వ్యవహారాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కేసీఆర్ త్వరలో ఫిబ్రవరి తర్వాత ప్రజల్లోకి వస్తారని కూడా స్వయంగా పార్టీ నాయకులకు ఆయనే స్వయంగా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా పర్యటనకు కేసీఆర్ మొదటిసారి వెళ్లబోతుండటం రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా ఉంది. వాస్తవానికి మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనముడు హిమాంశు ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అతన్ని చూసేందుకు, అతనితో కొన్ని రోజులు గడిపేందుకు అతని కోరిక మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా త్వరలో అమెరికా వెళ్లబోతున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఒక నెల రోజుల పాటు కనీసం అక్కడ గడిపి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి పాలిటిక్స్లోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా ఆయన వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయితే తాజాగా హిమాంశు ఆయన తాతను కేసీఆర్ను అమెరికా రావాల్సిందిగా కోరినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన మనవడు కోరిక మేరకు అమెరికాకు కేసీఆర్ వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఇందులో భాగంగానే ఆయన త్వరలో అమెరికా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పార్టీ వర్గాలు పూర్తి స్థాయిలో చేస్తున్నాయి. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత పూర్తిగా రెస్ట్కే పరిమితం కాకుండా అక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా కేసీఆర్ పర్యటించే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ వర్గాల సమాచారం. వాస్తవానికి కేసీఆర్కు కొంత జియోగ్రఫీ పైన కావచ్చు, ప్రకృతి మీద చాలా మంచి పట్టు ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కేసీఆర్ జీవితకాలంలో 70 ఏళ్ల కేసీఆర్, ఆయన వయసు 70 సంవత్సరాలు, 70 ఏళ్ల జీవితకాలంలో దేశం దాటి కేసీఆర్ వెళ్ళింది రెండు సార్లు మాత్రమే. అది కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఒకసారి మలేషియా, సింగపూర్కు 5 రోజుల పర్యటనకు వెళ్ళి అప్పట్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అధికారులతో మంత్రులతో కలిసి అప్పట్లో కేసీఆర్ సింగపూర్, మలేషియా దేశాల్లో పర్యటించారు ఒక 5 రోజుల పాటు. ఆ తర్వాత చైనాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు అప్పుడు అధికారులతో సొంత పార్టీ నాయకులు, మంత్రులతో కలిసి చైనాకు వెళ్లారు. ఈ 2 సార్లు మాత్రమే కేసీఆర్ భారతదేశాన్ని దాటి బయటకు వెళ్ళిన సందర్భాలు. ఎప్పుడు కూడా ఆయన స్వదేశంలో ఉండడానికి ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడానికి కేసీఆర్ సహజంగా ఇష్టపడతారు. సో ఎప్పుడు కూడా దేశం దాటి కేసీఆర్ వెళ్ళింది పెద్దగా లేదు, ఈ 2 సార్లు మాత్రమే. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ అమెరికాకు మొదటిసారి వెళ్ళబోతున్నారు. గతంలో కూడా ఏదైతే కేటీఆర్, కవితలు అమెరికాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని కలిసేదానికి ఎప్పుడు కేసీఆర్ వెళ్ళిన సందర్భాలు లేవు. అక్కడ అమెరికాలో కేటీఆర్ ఉద్యోగం చేశారు. అదేవిధంగా కవిత కూడా గత కొన్నాళ్ళ పాటు 2009 కంటే 6 కంటే ముందు ఆమె కూడా అమెరికాలో ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలను చూసేదానికి ఎప్పుడు కూడా కేసీఆర్ అమెరికాకు వెళ్ళలేదు. కానీ మనమడు కోరిక మేరకు ఆయన కేసీఆర్ అగ్రరాజ్యానికి మొదటిసారి జీవితకాలంలో వెళ్ళబోతున్నట్టు మనకున్న సమాచారం. థ్యాంక్ యూ నరేష్.